మా అపార్ట్మెంట్లో గణేష దగ్గర కుంకుమ పూజ. సో ఆ కుంకుమ పూజ కోసం మేము చేసిన తీర్థప్రసాదాలు ఏంటంటే శనగలు, రవ్వ లడ్డూలు, రవ్వ కేసరి, పులిహార, పరమాన్న, సూపర్ వంటలండి. సో దాని తర్వాత ఏంటంటే మేము పూజ సామాన్లు అన్నీ రెడీ చేసేసుకున్నాము. మేమైతే ఫస్ట్ ఏంటంటే మన గణేషకి పూజ చేసుకున్న తర్వాత మనము కుంకుమ పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట అండి. సో ఆయనకి అగరత్తులు అలాగే హారతి కూడా ఇచ్చేసాక అంతా ఆయనది మనం కంప్లీట్ చేశాక ప్రసాదం కూడా ఆయనకి కొంచెం పెట్టేశాక అప్పుడు మనం కుంకుమ పూజను స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా మేము ఇద్దరే చేసుకుందాం అనుకున్నాం, కానీ అనుకోకుండా 9 మంది మాకు వచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది. సో దాని తర్వాత ఏంటంటే ఇంకా అలా మెల్లిగా జరిగింది. ఇప్పుడు ఆయన చిన్న ఒక్క మాట చెప్తారు, చాలా బాగుంటుంది, మీరు వినండి. నమః. మనం ఎక్కడున్నాం అనేటువంటిది ప్రధానం కాదుట. పెద్ద 100 అడుగుల విగ్రహం దగ్గర ఉన్నామా, లేదా క్షేత్రంలో ఉన్నామా, లేదా రోడ్డు మీద ఉన్నామా, ఇది ప్రధానం కాదుట. భావన ముఖ్యంట.